సన్ రైజర్స్ మరొకసారి దంచి కొట్టారు. ముంబై ఎంత పెద్ద టీమో తెలుసు, అలాంటి టీమును అలవోకగా మరి విజయం సాధించారు. మీకు తెలుసు బుమ్రా బౌలింగ్ చూడండి, 4 overs 54 runs, నో వికెట్. అలాగే ఏ క్రికెట్ అయినా, అటు ఐపీఎల్ అయినా, T20 అయినా, వన్డే అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా బుమ్రాని ఈ విధంగా సాధికారికంగా ఆడిన ప్లేయర్లు లేరు, టీం లేదు. అదరగొట్టారు, మ్యాచ్ని అద్భుతంగా విజయం సాధించారు సన్ రైజర్స్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ హైదరాబాద్. అలాగే ఈ మ్యాచ్ లోపల చెలరేగా ఆడారు. హెడ్ అద్భుతంగా ఆడాడు క్లాసెన్, అభిషేక్. అలాగే బాంబే టీం లోపల అంటే ముంబై టీం లోపల రికల్టన్ అద్భుతమైన సెంచరీ చేశాడు, కానీ ఆ సెంచరీకి విలువ లేకుండా పోయింది. సో అతను అద్భుతమైన సెంచరీ చేయొచ్చు, మొదటిసారి సెంచరీ చేశాడు ఐపీఎల్లో, కానీ సన్ రైజర్స్ ప్లేయర్స్ల ఇన్నింగ్స్ ముందు అది బోసిపోయింది, విలువ లేకుండా పోయింది. బట్ ఎనీవే ఒక అద్భుతమైన శతకం సాధించాడు రికల్టన్. ఐపీఎల్లో సన్ రైజర్స్ దూసుకుపోతుంది. హార్డ్ హిట్టర్తో నిన్న ఈ జట్టు మరి కొండంత లక్ష్యాన్ని కూడా పిండి చేస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ని, అలాగే పంజాబ్ని, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 3 జట్లను ఢీకొట్టే జట్టు అంటే ఒక ఆర్సీబీతో కూడా కలుపుకుంటే ఈ 4 జట్లు అద్భుతంగా మరి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్రౌండ్ ప్రతిభతో అద్భుతంగా దూసుకెళ్తున్నాయి. మరి ఈ జట్లను మరి పోటీ చేసే జట్లు ఏమైనా ఉన్నాయా? ఈ 4 జట్లు మాత్రం మరి ప్లే ఆఫ్స్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాయింట్ల పత్రిక చూస్తుంటే పంజాబ్ 8 మ్యాచ్ల లోపల మరి 13 పాయింట్లతో అగ్రస్థానంలో, బెంగళూరు తర్వాత స్థానంలో, హైదరాబాద్ 12 పాయింట్లతో, రాజస్థాన్. ఈ 3 జట్లు కూడా బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ కూడా 3 జట్లు కూడా 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాలలో ఉన్నాయి. రోహిత్ ఆడట్లేదు. మరి రోహిత్ ఆడకున్నా కానీ అక్కడ రికల్టన్ అద్భుతంగా దాన్ని మరి కవర్ చేశాడు. బట్ ఇంకోటి ఏంటంటే ఇంకా రోహిత్ ఎప్పుడు ఆడతాడు అనేది సందిగ్ధంగా కొనసాగుతుంది. మరి అతని గాయం ఏంటి, అతని తీవ్రత ఎంత? కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం అతను ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా. మరి హార్దిక్ పాండ్యా చెప్పిన విషయం ఇంకొకటిగా ఉంది. సో బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. బౌలింగ్ చూడండి, ముంబై బౌలింగ్ బోల్ట్, బుమ్రా, జాక్స్, గజన్ఫర్, అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ టాప్ బౌలింగ్ అంటే వరల్డ్లోనే టాప్ బౌలర్ బోల్ట్ ఉన్నాడు, ఇండియన్ టాప్ బౌలర్ వరల్డ్లోనే టాప్ బౌలర్ బుమ్రా ఉన్నాడు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అయినా కానీ సన్ రైజర్స్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. సో సన్ రైజర్స్ అద్భుతంగా కొనసాగుతుంది. వరుసగా విజయాలతో మరి అటు రాజస్థాన్ రాయల్స్ని అలవోకగా ఇంట బయట ఓడగొట్టింది. ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించింది. చూడండి హైదరాబాద్ ఇన్నింగ్స్ చూద్దాం. అభిషేక్ 45, హెడ్ 76, ఇషాన్ 0 ఈ మ్యాచ్లో రాణించలేదు. క్లాసెన్ మాత్రం అద్భుతంగా మరొకసారి విరుచుకుపడ్డాడు, 65 runs. అలాగే నితీష్ కుమార్ కూడా చాలా చక్కగా ఆడాడు, 21 runs. అరోరా నాట్అవుట్ 30. అరోరా కూడా వీళ్ళకి మంచి బ్యాటర్ దొరికాడు. సో అతను సలీల్ అరోరా వికెట్ కీపింగ్ అలాగే బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది.